కులగణన తీర్మానం ప్రవేశపెట్టడం, దానికి అన్ని పార్టీలు ఏకగ్రీవంగా తీర్మానం చేయడం ఒక చారిత్రాత్మకమైన ఘట్టమని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. రాహుల్ గాంధీ ఆశయాల సాధనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కులగణన చేపట్టి బీసీలపై తమకున్న ప్రేమను చాటారని చెప్పారు. దేశంలోనే కులగణన చేపడుతున్న మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ అని మొట్టమొదటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్. శాసన సభలో బీసీ కులగణన తీర్మానం ప్రవేశపెట్టడం అన్ని పార్టీల వారు అన్ని రాజకీయ నాయకులందరూ కూడా ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది. ఇలా ఒక చారిత్రాత్మకమైన ఘట్టం ఇది. ఎన్నో రోజుల సంధి స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు గడుస్తూ ఉంది. అత్యధిక జనాభా కలిగిన కులాలు 136 ఈ దేశంలో ఉన్నాయి. ఇవాళ ఆనాటి స్వాతంత్ర నాయకులు, స్వాతంత్రం సాధించి పెట్టిన నాయకులు నిస్వార్థంగా ఈ దేశంలో ప్రతి కులానికి, ప్రతి మతానికి, ప్రతి పేదవానికి రాజ్యాంగం ద్వారా సమానత్వం, ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అన్ని విధాల న్యాయం జరగాలి, సమానత్వంగా ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఏర్పాటు చేసింది. అందుకు వడ్రంగి, వడ్డెర, మంగలి, చాకలి మాట ఇవాళ మన ఏది మన మందులోళ్ళు, పూసలోళ్ళు, గంగిరెద్దులోళ్ళు, దేవర జాతోళ్ళు, అంటే ఇన్ని జాతులు ఉన్నాయి. ఇంకా నాకు కూడా తెలియని జాతులు ఉన్నాయి. వాటన్నిటిని కూడా ఇలా ప్రజాస్వామ్యంలో మనం అందరం అవకాశం ఇవ్వాలి. వాళ్ళ చిన్న జాతుల్లో కూడా రాజకీయ అవకాశం ఇవ్వాలి. నేను నిన్న కూడా అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగింది. మనం ఏకగ్రీవ తీర్మానం అని చెప్పి జబ్బలు చాటుకుంటే కాదు, ప్రతిపక్షాలకు కూడా అడిగిన నేను, మీరు పార్టీల